హలో అండి, వల్లీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బియ్యం కొబ్బరితో ఖీర్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అనుకున్నప్పుడు, పండగలప్పుడు చాలా త్వరగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ఒక 2 టేబుల్ స్పూన్ బాస్మతి బియ్యాన్ని కడిగి ఒక అరగంట పాటు నానబెట్టి ఉంచుకోవాలి. నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని కొంచెం కొబ్బరిని వేసి మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఖీర్ కోసం అడుగు మందంగా ఉన్న ప్యాన్ని స్టవ్ మీద ఉంచుకొని అందులో ఫుల్ క్రీమ్ మిల్క్ని 1/2 లీటర్ వేసుకుందాం. ఫుల్ క్రీమ్ మిల్క్ వేయటం వల్ల ఖీర్ అన్నది చాలా టేస్టీగా వస్తుంది. ఆ పాలు కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు బియ్యం కొబ్బరి పేస్ట్ని 1 కప్పుడు ఆ పాలల్లో వేసుకుందాం. ఈ ఖీర్ని మనము ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అయిపోయే వరకు కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద మాడిపోతుంది. మాడిపోతే ఖీర్ రుచి అన్నదే మారిపోతుంది. కొబ్బరి బియ్యం పేస్ట్ వేసిన తర్వాత ఒక 1/2 గంట సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పేస్ట్ వేసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు షుగర్ వేసుకుందాం. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అని అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. షుగర్ వేసిన తర్వాత మరొక 10 నిమిషాలు అలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు కొంచెం ఇలాచి పొడి వేసుకుందాం. చూసారు కదా, ఖీర్ అంతా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా సన్నగా తరిగి ఉంచుకున్న బాదం, పిస్తా ముక్కల్ని వేసుకోవాలి. అవి కొంచెం దోరగా వేగిన తర్వాత వీటిని ఇప్పుడు ఖీర్లో వేసుకుందాం. చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతోంది కదా, తినాలి అని. కొంచెం కుంకుమ పువ్వు వేసుకోండి. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఇది చాలా త్వరగా అయిపోయే స్వీట్, అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన కొబ్బరి బియ్యం ఖీర్ రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.